అలా కేసు పెట్టారు, నీకు తెలుసా అంటే తెలియదని చెప్పిన పరిస్థితి. అక్కడ లోకల్గా ఉన్న నాయకులు అందరూ కూడా చెప్తే తెలుసుకున్న పరిస్థితి. ఇట్లాంటి ఒంటెద్దు పోకడలు ఎవరైతే ఇక్కడ పార్టీ బాధ్యులుగా ఉన్న వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. శివరామకృష్ణ తప్పు చేస్తే శివరామకృష్ణ అయినా పార్టీ శిక్షించింది, ఇంకొకరు సమన్వయకర్తగా ఉన్నవాడు తప్పు చేస్తే సమన్వయకర్తనైనా శిక్షించింది, మండలాధ్యక్షులు తప్పు చేస్తే మండలాధ్యక్షులైన పార్టీ శిక్షించే అధికారం పార్టీకి ఉంది. పార్టీ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. కానీ ఇలాంటి ఫేక్ కేసులు పెట్టి పార్టీ పరువును తీయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఒంటెద్దు పోకడలు మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే నా మీద ఈరోజు వైసీపీకి అమ్ముడు పోయాడు, లేకపోతే వైసీపీకి కోవట్గా వ్యవహరిస్తున్నాడు, వైసీపీ నాయకులకి కొమ్ము కాస్తున్నాడు అని చెప్పి ఒక ఆడియో ఒకటి రిలీజ్ చేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నూజివీడులో నిజాయితీగా నికరంగా నిలబడి పోరాడింది ఎవరో నూజివీడు ప్రజలందరికీ కూడా తెలుసు. దాన్ని ఎవరో మసిపూసి మారేడుకాయ చేద్దామంటే కుదరదు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా, ఎమ్మెల్యే కొడుకు అవినీతికి వ్యతిరేకంగా నూజివీడులో పోరాడిన చరిత్ర ఉన్నటువంటి నన్ను ఈరోజు బురదజల్దామంటే అది కుదరదు. చంద్రుడి మీద సూర్యుడి మీద ఉమ్ముయటం ఎలా సాధ్యపడదో ఇది కూడా సాధ్యపడదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అలాగే ఎవరైతే హర్ష అనే అతను అక్కడ మూత్ర విసర్జన చేశాడో అతను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆకిరిపల్లిలో ఎమ్మెల్యే కొడుకు ఫోటోలు వేసి హిరోనియం బ్యానర్ బెలూన్ పైన ఆకాశంలో ఏదైతే గాల్లో ఎగిరే బెలూన్ ఉందో ఆ బెలూను ఎమ్మెల్యే కొడుకు పుట్టినరోజు విషయం చెప్తూ కడితే ఆ బెలూను కిందకొచ్చి పేలి 2 ఆడపిల్లలు తీవ్రంగా గాయాల పాలై ఒళ్ళంతా కాలిపోయి వాళ్ళు ఆసుపత్రి పాలయ్యారు. వాళ్ళిద్దరు ఆడపిల్లల పేర్లు పరస, మల్లిక, షేక్, మాలిక్. ఈ 2 ఆడపిల్లల్ని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేస్తే నేను వెళ్ళి ఈ 2 ఆడపిల్లలు ప్రభుత్వ హాస్పిటల్లో కాదు కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాలి, లేకపోతే ఆకిరిపల్లి పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని లెగనని చెప్పి అప్పుడున్నటువంటి డిఎస్పీ అశోక్ కుమార్ గౌడ్కి నేను హెచ్చరించి అక్కడ కూర్చోవడం జరిగింది. నాతో పాటు ఆకిరిపల్లి మండల నాయకులు కూడా కొంతమంది వచ్చారు. అప్పుడు అశోక్ కుమార్ గౌడ్ ఆ బాధితులతో మాట్లాడి నువ్వు విజయవాడలో ఏ హాస్పిటల్లో బెటర్ ట్రీట్మెంట్ ఉంటుందో కనుక్కొని స్వయంగా నువ్వే వెళ్ళి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న 2 ఆడపిల్లల్ని విజయవాడ కార్పొరేట్ హాస్పిటల్లో నీకు నచ్చిన దాంట్లో జాయిన్ చేయించు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఖర్చు ఎంతైతే అంత నేను కట్టిస్తానని చెప్పి నాకు హామీ ఇస్తే నేను ఆ స్టేషన్లో నుంచి బయటకు వచ్చేసాను. వాళ్ళని ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఈ హర్ష కుటుంబం ఆ 2 ఆడపిల్లలకి కట్టినటువంటి వైద్యం ట్రీట్మెంట్ డబ్బులు 18 లక్షల రూపాయలు ఆంధ్ర హాస్పిటల్లో కట్టారు. ఇది కట్టించిన ఘనత శివరామకృష్ణ ఉంది. ఈరోజు ఆరోపణలు చేస్తున్నటువంటి వీళ్ళందరూ ఎక్కడ పడుకున్నారు, ఎక్కడ తడిగుడ్డేసుకొని నిద్రపోతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కనీసం ఆ ఆడపిల్లలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కానీ ఆంధ్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు కానీ వాళ్ళు ట్రీట్మెంట్ అయితే ఒక ఆడపిల్ల హాస్పిటల్లోనే చనిపోయింది, ఇంకో ఆడపిల్ల ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఈరోజు విమర్శిస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాలను పరామర్శించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కనీసం పరామర్శించినటువంటి దిక్కు లేదు. ఈరోజు వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి ఆ కుటుంబానికి వ్యతిరేకంగా హర్ష ఎవరైతే పూసాడో అతనికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మాకుంది. ఈరోజు మమ్మల్ని శంకిస్తూ ఉన్నారు. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఏదో అహంకారపు మాటలు మాట్లాడితే ఏదో వీడు పారిపోతాడు, వెళ్ళిపోతాడు, ఇక మేమే రాజ్యం వెళ్ళొచ్చు అని చెప్పి అనుకుంటున్నారేమో. అది మీ కళ. ఇక్కడ వెళ్ళిపోవటం అనేది ఉండదు.